హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడ సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో ఇవాళ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు పాల్గొననున్నాయి. ఏపీలోని వేలాది విద్యార్థులకు దిక్సూచిగా నిలిచే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు, వారి పేరెంట్స్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2025 అవార్డ్స్ కూడా ప్రకటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు విద్యావేత్తలు. హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడ సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో ఇవాళ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు పాల్గొనున్నాయి. ఏపీలోని వేలాది విద్యార్థులకు దిక్సూచిగా నిలిచే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు, వారి పేరెంట్స్ కూడా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2025 అవార్డ్స్ ను కూడా ప్రకటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుక విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు విద్యావేత్తలు. హెచ్ఎంటీవీ హన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ఈ రోజు ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్యామ్. ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025 పేరిట 2 రోజుల పాటు ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది విజయవాడలో ఏర్పాటు చేశారు. ఇందుకు హెచ్ఎంటీవీ మీడియా పార్ట్నర్గా కూడా వ్యవహరిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే ఏపీ హయ్యర్ ఎడ్యుకేషనల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మధుమూర్తి, ఆయన కూడా, అలాగే రాజ్యసభ సభ్యులు పాకాల సత్యనారాయణ, అలాగే పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో రోజు రోజుకు వస్తున్న మార్పులు, అలాగే విద్యార్థులు తల్లిదండ్రులకి ఏ కోర్సు తీసుకుంటే దాని వలన ఏది ఉపయోగము, దాని వలన ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి తదితర అంశాలకు సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో కూడా ఇటు విద్యావేత్తలు, అలాగే వివిధ ఏదైతే విద్యా సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పుట్టగొడుగులాగా వస్తున్న అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఏ కళాశాలను ఎంచుకోవాలి అనేది కూడా ఇటు విద్యార్థులకి తల్లిదండ్రులకు కూడా కాస్త విస్మయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఎంచుకోవాలి, ఏ విద్యా సంస్థ బాగుంటుంది అనేది కూడా ప్రధానంగా ఈ 2 రోజుల పాటు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో విద్యావేత్తలు కూడా వివరించబోతున్నారు. ఈ 2 రోజుల కార్యక్రమానికి చూసుకుంటుంటే రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు, అలాగే అటానమస్ యూనివర్సిటీలతో పాటు బిజినెస్ స్కూల్స్కి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఇందులో ప్రత్యేకమైన ఒక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టాల్స్లో ఏమేమి వాళ్ళు ఏ కోర్సులు అందిస్తున్నారు, దానివలన ఉపయోగాలు, ఆ కోర్సు యొక్క ఫీజు వివరాలు, అలాగే వాళ్ళు అందిస్తున్న ప్లేస్మెంట్లు తదితర వివరాలన్నీ కూడా ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు తల్లిదండ్రులకి, విద్యార్థులు కూడా వివరిస్తబోతున్నారు. దాంతో పాటు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు ఉత్తమ ప్రతిభ కనబర్చిన డీమ్డ్ యూనివర్సిటీ, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ, అలాగే చూసుకున్నట్టు అటానమస్ యూనివర్సిటీ, అలాగే కనుక బెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే బిజినెస్ స్కూల్స్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అవార్డులు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వబోతున్నారు. 2 రోజుల పాటు మొత్తం మీద ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. రైట్ సార్.